ఆహ్వానాన్ని తెలియజేస్తూ మరి నేటి పరిశుద్ధ దినాన్ని చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకొని ఆ పరిశుద్ధ దేవుని మహిమపరుద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, సర్వాధికారివి, నీ పరిశుద్ధ నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ పరిశుద్ధ దినమున ప్రభా, నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి అయా నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఆసక్తితో నీ సన్నిధానంలో మోకరించి ఉన్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దూరంతల దీవెనలు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినపు ఆశీర్వాదాలు, దీవెనలు అయా వారి కుటుంబాలకు మెండుగా కలుగునుగాక. అయా మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయా మరి ఆరాధన నీ చేతులకు సమర్పించుకుంటున్నాము నాయన. ఇది మహిమకరంగా, ఘనతకరంగా జరగడానికి నాయన నీ నామమే మహిమపరచబడలాగున తండ్రి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. పాటలలో మీరుండండి, వాక్య ధ్యానంలో మీరుండండి. అయా నాయన నీ దాసులు వాక్యం విత్తుచుండగా నీ ఆత్మాభిషేకం అనుగ్రహింపచేసి అయా నాయన మాకు అవసరమైనటువంటి మాటలు మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకుని మరి వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను కూడా దర్శించండి. నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ఎంతమంది చూస్తున్నారో వారందరూ దీవించబడి ఆశీర్వదింపబడులాగున నీ మెండైన కృప మాకందరికి అనుగ్రహింపచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన సియోను స్తుతి గీతాలోని పాటల పుస్తకంలో నుండి ఆరాధ్య దైవమా నా స్తుతి గానమా, ఆనంద రూపమా, ఆశ్రయ దుఃఖమా అనే పాటలు పాడుతూ అందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. ఆరాధ్య దైవమా నా స్తుతి గానమా, ఆనంద రూపమా, ఆశ్రయ దుర్గమా. ఆరాధ్య దైవమా నా స్తుతి గానమా, ఆనంద రూపమా, ఆశ్రయ దుర్గమా, ఆనంద రూపమా, ఆశ్రయ దుర్గమా. రాజా యేసు రాజా, నా యేసు రాజా, రాజా రాజదేవా, నా యేసు రాజా, రాజా యేసు రాజా, నా యేసు రాజా, రాజా రాజప్రియుడా, నా యేసు రాజా. ఆరాధ్య దైవమా నా స్తుతి గానమా, ఆనంద రూపమా, ఆశ్రయ దుర్గమా, ఆనంద రూపమా, ఆశ్రయ దుర్గమా. నన్ను విడిపించినావే, నీ రెక్కల చాటున నన్ను దాచుకుంటివే. వేటగాని ఉరి నుండి నన్ను విడిపించినావే, నీ రెక్కల చాటున నన్ను దాచుకుంటివే. అన్నిటి కాలములను రాజ్యముగా మార్చినావే, అన్నిటి కాలములను రాజ్యముగా మార్చినావే. నీకు సాటి లేనిలో కనికర స్వరూపుడా, నీకు సాటి లేనిలో కనికర స్వరూపుడా. రాజా యేసు రాజా, నా యేసు రాజా, రాజా
అరణ్యయాత్రలో నాటికి ఉండవు నీవు, ఆకలైన వేళలో ఆహారమిచ్చినావు. ఆపత్కాలములలో నాతో ఉన్నవాడవై, ఆపత్కాలములలో నాతో ఉన్నవాడవై, ఆనందముతో నడిపే అధికాక్షణీయుడా, ఆనందముతో నడిపే అధికాక్షణీయుడా, రాజా యేసు రాజా, నా యేసు రాజా, రాజా ప్రాణప్రియుడా. దైవమా స్తుతి గానమా, ఆనంద రూపమా, ఆశ్రయాదుర్గమా, ఆనంద రూపమా, ఆశ్రయాదుర్గమా. ఆశీర్వదించిన దేవా, ఆశ్చర్యకార్యములతో ఆశీర్వదించిన దేవా, రక్షించిన నిరోధించు మహిమా స్వరూపుడా, రక్షించిన నిరోధించు మహిమా స్వరూపుడే. రాజా యేసు రాజా, అందరూ దేవుడా, రాజా ప్రాణప్రియుడా, యేసు ఆమేన్ ఆమేన్. రాజా యేసు రాజా, యేసు రాజా, రాజా ప్రాణప్రియుడా, యేసు రాజా, ఆరాధ్య దైవమా, స్తుతి గానమా, ఆనంద రూపమా, ఆశ్రయదుర్గమా, ఆనంద రూపమా, ఆశ్రయదుర్గమా. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడానికి గాను దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 89వ అధ్యాయం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 26 నుండి 29 వరకున్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండచేసెదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ప్రభు పాదాల దగ్గర చేరిన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసు ప్రభు వారి నామమున నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవాతి దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా మరి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరికీ మరి ఫాదర్లైన ప్రతి వారికి మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవాతి దేవుడు మరి దేవుని వాక్యం బయలుపరిచిన రీతిగా మరి తండ్రులుగా మన బాధ్యతలను చక్కగా నిర్వర్తించి దేవుని మహిమపరచాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
మనం చదివిన వాక్య భాగంలో కీర్తనాకారుడు చక్కటి మాటను రాస్తున్నాడు. నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు. కీర్తనకారుడు దేవాతి దేవుణ్ణి, అయ్యా నీవే నా తండ్రివి అనే మాటను చెప్తున్నాడు. దేవుని వాక్యములో గనక చూస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయం, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమారివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ దాన్ని వివరిస్తూ ఉన్నాడు. నీవే మా తండ్రివి. ఎందుకనంటే అయ్యా మేము మంటి జిగట మన్ను మేము. అవునండి, మానవ జాతి అంతా కూడా మట్టిలో నుండే వచ్చింది. దేవాతి దేవుడు మట్టిని ఒక బొమ్మగా చేసి నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు ఆయను అనే మాట చూస్తున్నాం. అందుకని అంటున్నాడు, అవునయ్యా మేము జిగట మన్ను, నీవే కుమ్మరివి, పరమ కుమ్మరివి నీవే, మమ్మల్ని చేసినావు నీవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాం. అవునండి, ఈరోజు నేను అంటున్నాను, మనందరికీ తండ్రి ఆయనే. ఆమేన్, హల్లెలూయా. అవును, మనందరికీ తండ్రి ఆయనే. కాబట్టి ఆయనను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. దేవుని వాక్యములో మరి తండ్రులు ఎలా ఉండాలో చాలా విషయాలు మనం చూస్తాం. ప్రత్యేకంగా యోబులో అనేకమైన లక్షణాలు మనకు కనబడతాయి. యోబు గ్రంథం మనం చూస్తే చక్కటి ఒక ఆదర్శవంతమైన తండ్రి ఎలా ఉండాలో అక్కడ కనబడతాడు. మొదటి అధ్యాయంలో ఒక ఆదర్శమైన తండ్రిగా కుటుంబానికి నాయకుడిగా ఉంటాడు. అరుణోదయమున లేచి కుటుంబము కొరకు కృతజ్ఞతలు ప్రార్థనలు ఆయన చేస్తాడు. కాబట్టి తండ్రి కుటుంబానికి నాయకుడు, మాదిరి. చక్కటి మాదిరి. ఒక యోబు జీవితంలో ఆధ్యాత్మికమైన ఒక చక్కటి తండ్రిని మనం చూస్తాం. కాబట్టి నేను అంటున్నాను, ఈ పేరెంట్స్ లేకపోతే ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా దేవుని బిడ్డలారా, మరి తండ్రులందరూ కూడా చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అంటున్నాను, నేను ఈరోజు చూడగానే వాట్సాప్ నిండిపోయాయి. ఏమనంటే హ్యాపీ ఫాదర్స్ డే అని నిండిపోయాయి. నేను అంటున్నాను, పెట్టిన వాళ్ళందరికీ చాలా సంతోషం, మంచిది. కానీ నువ్వు పోస్టు పెట్టినంత మాత్రాన తండ్రికి సంతోషం కాదు. నేను హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి నేను 100 గ్రూపుల్లో పోస్ట్ పెట్టాను, లేకపోతే 4-5 ఫ్లెక్సీలు కొట్టించి బ్యానర్స్ కట్టాను, తండ్రికి సంతోషమా? అది కాదు. నేను అంటున్నాను, తండ్రికి దుఃఖం కలిగించని పని చేసినప్పుడు తండ్రికి ఆనందం. తండ్రి ఆనందిస్తాడు. తండ్రితో కాసేపు ప్రేమగా మాట్లాడినప్పుడు తండ్రి ఆనందిస్తాడు. మీరు మాట్లాడతారా తండ్రితో? చాలాసార్లు నేను గమనిస్తాను, కొడుకులు కూతుర్లని చూస్తున్నప్పుడు తల్లిదండ్రులను మనం చీదరిస్తాం, విసిగిస్తాం, వారితో కాస్త కటువుగా మాట్లాడతాం, కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. వారిని కొంత అనుకోడని మాటలు అంటూ ఉంటారు. అప్పుడు అవన్నీ చేసి హ్యాపీ ఫాదర్స్ డే అని పెడితే ఏం సంతోషం కాదు. అది కాదు. నేను అంటున్నాను, వారితో కొద్ది సమయం గడపండి, వారి దగ్గరికి వెళ్ళండి, వారితో మాట్లాడండి. నేను అంటున్నాను, పెద్దవారు అవుతున్న తల్లిదండ్రులు నా దృష్టిలో చిన్నపిల్లలు లాంటి వారు. చిన్నప్పుడు మనం ఎలా చేస్తామో వారు పెద్దోళ్ళైనప్పుడు చేస్తారు. మనం చిన్నప్పుడు మారం చేస్తాం, విసిగిస్తాం, వద్దన్న పని చేస్తాం. అలాగే పెద్దోళ్ళైన పేరెంట్స్ కూడా వాళ్ళు అట్లా చేస్తారు. కాబట్టి
నేను ఏమండి మనము అలా చేసామని ఏ తల్లి తండ్రి తీసుకెళ్ళి మనల్ని ఏమండి ఆర్ఫనైజ్లో పడేశారా? ఏ తల్లి తండ్రి అయినా తీసుకుని వెళ్ళి హోమ్స్లో పడేశారా? లేదే, మనల్ని అలా చేయలేదే. ఏం చేసినా, చీదరించినా, తిట్టినా, లేకపోతే ఏమన్నా ఏమంటే ఎన్ని పాడు చేసినా, ఎన్ని వస్తువులు పగలగొట్టినా తండ్రి తల్లి ఎలా ప్రేమించారు మనల్ని, ఎలా ప్రేమించారు. నేను అంటున్నాను, ఈ ఫాదర్స్ డే సందర్భంగా దేవుని బిడ్డలారా, తండ్రిని తల్లిని ప్రేమించండి, ప్రేమించండి. తల్లిని తండ్రిని గౌరవించండి. నేను అంటున్నాను, వారికి విలువ ఇవ్వండి, వారికి విలువనివ్వండి. తల్లి తండ్రి వారు మన తల్లి తండ్రి, విలువనిద్దాం వారికి. విలువ కనీసం వారు కోరుకునేది నువ్వు మణులు, మాణిక్యాలు, వెండి, బంగారం, డబ్బు, ఏదో సంపాదిస్తావని కాదు. వారికి కాస్త విలువనివ్వండి తల్లికి తండ్రికి. నేను అంటాను, వారు ఎంత ఆనందిస్తారో, ఎంత సంతోషపడతారో. కాబట్టి ఈ ఆరాధన సమయంలో నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు ఎంత ప్రాముఖ్యమో అంతకంటే మన పరమ తండ్రి యేసు ప్రభువారు. తల్లి నవమాసాలు మోస్తే దాన్ని గూర్చి ఎన్ని మాటలు చెప్తాం మనం. అవును, ఆ ప్రేమను వర్ణించడం సాధ్యం కాదు. అయితే తల్లి నవమాసాలు మోస్తే తండ్రి మాత్రం జీవితాంతం మోస్తూనే ఉంటాడు, జీవితాంతం మోస్తూనే ఉంటాడు. తండ్రి ఏమండి జీవితాంతం నీ జీవితాన్ని ఏమండి స్థిరపరచడానికి, నీ జీవితాన్ని కట్టడానికి, నీ జీవితాన్ని ఏమండి బలపరచడానికి ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. అలాంటి తండ్రులందరిని బట్టి దేవుణ్ణి స్తుతించండి, దేవునికి వందనాలు చెప్పండి. అలాగే పేరెంట్స్కి ఏమండి ఈరోజు ప్రేమతో ఒక మాట చెప్పండి, వారికి ప్రేమతో ఒక పలకరింపు చేయండి, ప్రేమతో వారి దగ్గర కూర్చోండి. ఎన్నిసార్లు గోరుముద్దలు తినిపించారు, ఎన్నిసార్లు ఏమండి వారు తినకుండా మనకి పెట్టారు, ఎన్నిసార్లు వారికి కొనుక్కుని మనకు కొని వారు లేకుండా ఉన్నారు, ఎన్నిసార్లు వారు పస్తులుండి మనకు కడుపు నింపారు. ఏమండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమించారు, ఎంత ప్రేమించారు. మా పేరెంట్స్ కూడా అంతకంటే ఎక్కువ ప్రేమించారు. ఎన్నోసార్లు ఈ సేవలో, ఈ పరిచర్యలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, వ్యతిరేకతలు, నిందలు, వీటన్నిటి మధ్యలో వారు ఎన్నో లోట్లు, ఎన్నో పరిస్థితులు ఏమండి ఎన్నో వారు ఎదుర్కొన్నారు. కానీ మమ్మల్ని మాత్రం ఎంతో ప్రేమించారు. ఈరోజు ఇలా ఉండగలిగామంటే వారు మా పట్ల ఎంత ప్రేమ చూపారు. ఎంతున్నా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఈరోజు మరి మనం ఏదో గ్రూపులో పోస్టులు చేయడం నేను దాన్ని తప్ప పట్టట్లేదు, కానీ ప్రేమిద్దాం, వారిని ప్రేమిద్దాం, వారికి బాధ కలగకుండా ఉండేలాగా ప్రయత్నం చేద్దాం. ఏమండి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమండి బాధ పెడతా ఉంటాం మనం. నేంటున్నాను, తల్లికి తండ్రికి దుఃఖాన్ని కలిగించొద్దు, గాయపరచొద్దు, వారిని ప్రేమిద్దాం. అప్పుడే ఏమండి నిజమైన తండ్రిగా మన తల్లిదండ్రులు ఆనందిస్తారు. నేంటున్నాను, అంతకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏ తండ్రి చూపలే ప్రేమ యేసు ప్రభువారు నీ పట్ల, నా పట్ల చూపలేదా? అంతకంటే శ్రేష్టమైన ప్రేమ యేసయ్య ఎంతో ప్రేమించాడు మనల్ని. అందుకనే ఆయనే మన పరమ తండ్రి, ఆయనే మన పరమ తండ్రి అండి. ఆయన ఎంత ప్రేమించాడో, తండ్రిలాగా మనల్ని చేయి పట్టుకుని ముదిమి వచ్చు వరకు నడిపిస్తానన్నాడే. ఏమండి ముదిమి వరకు నిన్ను ఎత్తుకుంటానన్నాడే. ఆపదల్లో నీకు తోడుగా ఏమండి ఎంత గొప్ప తండ్రి. అందుకని యెషయా అంటాడు, అవునయ్యా నీవే మా కుమ్మరివి, మా నిర్మాణకుడవు, మేమందరము నీ చేతి పనులము, చేతితో చేసిన నిర్మించిన వాడవు నీవే. ఆరాధిస్తూ ఉన్నాను. ఈ సమయం దేవుని బిడ్డలారా, మనందరం కలిసి కొన్ని నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం. అవును ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు. ఎంతగా నీవు మా పట్ల ప్రేమను చూపావు.
ఎంత మమ్మల్ని ప్రేమించావు నాయన. అందరూ దయచేసి అందరూ కూడా హృదయాలు తెరిచి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకే వందనాలు. దయచేసి ఈ సమయంలో ఏమండి ఒక నిమిషం తల్లిదండ్రులను, తండ్రిని, తండ్రి ప్రేమను, అంతకు మించిన దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాయన నీకే వందనాలు, 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 వందనాలు. స్తోత్రం. పరిశుద్ధుడా నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు, వందనాలు. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే. అవును ప్రభువా,
నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు భయపడకండి. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే, నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ, నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. ఆమేన్. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి బంధువు నీవే, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధువు మిత్రుడు నీవే. హల్లెలూయా. నా బంధువు నీవే. నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. మహాపరిశుద్ధుడా మా యేసు ప్రభువా నీకు వందనాలు. ఎంత ప్రేమించావు ప్రభువా, నీతో పోల్చడానికి నీలాంటి వారిని కనుగొనిన, నీతో సములైన వారు ఎవరు లేరు ప్రభువా. నీవు మాత్రమే, నీవు మాత్రమే, నీవు ఒక్కడవే మా స్తుతులకు మా ఆరాధనలకు యోగ్యుడవు. అందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తావా. నీకే మహిమ ప్రభువా. మమ్మల్ందరినీ నిర్మించి మా సమస్తమును మా కొరకు సమకూర్చి మా జీవితానికి జీవనానికి ఆధారభూతుడిగా మీరు మా పక్షమయ్యింది జరిగిస్తూ ఉన్నని అనేకమైన అనంత కార్యాలకు ఏమిచ్చి నీకు రుణము తీర్చగలుగుతారు. అలాగే మమ్మల్ని ప్రేమించి మా కొరకే
మాకు చక్కటి తల్లిదండ్రులను మీరు ఇచ్చారయ్యా. ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే ఆ తల్లిదండ్రుల ప్రేమ, వారి సహనము, వారి కష్టము, వారి త్యాగాలు, వాటన్నిటిని బట్టి, తండ్రిని తల్లిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పక్షంగా ఇన్ని గొప్ప కార్యాలు చేసినందుకు ఏమిచ్చి నీ రుణము తీర్చలేని వానిగా నీ చేత కోరబడి కడగబడిన రక్షణ పాత్రను యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరికొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి రాజుల గ్రంథం, మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి 7 వచనాలను చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా చెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెలు మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సమయం దేవుని సన్నిధిలో చేరిన దేవుని పిల్లలైన అందరికీ, ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ, వారి కుటుంబాలకు యేసు ప్రభు వారి నామమున నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు మిమ్మల్ందరినీ నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. మనం చదివిన వాక్య భాగములో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. పోయిన వారము నుండి దీంట్లో ఉన్న విషయాలు మాట్లాడుతూ వస్తున్నాను. 17వ అధ్యాయం, పోయిన వారము గిలాదు అనే స్థలమును తీసుకుని దానిలో ప్రభు నేర్పిన అనేక విషయాలు మనం ధ్యానం చేయడం జరిగింది. ఈరోజు మరొక స్థలం, ఏలియా సంచరించే స్థలాలు. ఇవన్నీ కూడా ఏలియా గారు, ప్రవక్త అయిన ఏలియా గారు తిరిగిన స్థలాలు. ఆయన గిలాదు వాడు అని పోయిన వారం గిలాదును గూర్చి మనం ధ్యానం చేశాం. ఈరోజు ఏలియా గిలాదు ఆయన అక్కడి నుండి కెరీతు అనే ఒక స్థలానికి వచ్చాడు. కెరీతు. అప్పుడే ఆహాబు రాజు గారి దగ్గరకు వెళ్ళి, రాజు దగ్గర మనం చూస్తాము మొదటి వచనంలో, రాజు దగ్గరకు వెళ్ళి, యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ఏదో సాదాసీదా వ్యక్తికి చెప్పలేదు. ఆయన సామాన్యమైన వ్యక్తికి చెప్పలేదు. ఎవరికి చెప్పారు అని అంటే ఆ దేశపు రాజు ఆహాబుకు చెప్పాడు. ఎప్పుడైతే ఆయన ఆహాబుకు చెప్పాడో వెంటనే దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియాతో మాట్లాడి ఏమని చెప్పిందంటే, అయ్యా, నువ్వు ఇక్కడ నుండి తూర్పు వైపునకు యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గరకు వెళ్ళాలి అని మాట్లాడింది.
ఆయన ఏలియా గారు, ప్రవక్త గారు ఆహాబుతో మాట్లాడి బయటకు రాగానే దేవుని వాక్కు ప్రత్యక్షమై చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా నువ్వు కెరీతు అనే వాగు దగ్గరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని అంటే, ఏమండి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఏమండి ఏలియా గారితో చెప్తున్నాడు. ఎవరు అని అంటే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు అని పాత నిబంధనలో మనం చూసినప్పుడు మనం గుర్తు పెట్టుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు. సైన్యములకు అధిపతియకు యెహోవా అని అంటే తండ్రి అయిన దేవుడు. యెహోవా ఆత్మ అన్న చోట పరిశుద్ధాత్ముడు అని అర్థం. ఇప్పుడు యెహోవా వాక్కు అనే మాట చూస్తున్నాం. యెహోవా వాక్కు అనే సందర్భంలో ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు అనంటే ఇది మనకు అర్థం కావాలని అంటే యోహాను సువార్త, ఇప్పుడు తీయకండి, జస్ట్ మీకు అలా చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం గనక చదివితే ఏమండి ఆదిలో వాక్కుగా ఉన్న దేవుడు కిందకి వచ్చేసరికి 12, 13, 14 వచనాల్లో అంటాడు, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి యేసు ప్రభులాగా వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏలియా గారి దగ్గరకు ఏమండి యెహోవా వాక్కు వెళ్ళి మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, ఏలియా నీవు కెరీతు అనే వాగు దగ్గరకు వెళ్ళి ఏమండి అక్కడ దాగియుండుము అని చెప్తున్నాడు. దాగియుండుము అంటున్నాడు. దాగియుండుము అని అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దాచుకో. ఇప్పుడు ఏలియా గారికి ఏమండి అసలే ఏలియా గారు కొంత రోషం కలిగిన వాడు కదా. ఏలియా గారు చాలా రోషం కలిగిన వాడు. ఇప్పుడు ఆయనను నువ్వు అక్కడికి వెళ్ళి దాగియుండు, ఏమండి దాచుకొని ఉండు అని అంటే ఎలా ఉంటుంది? ఏమండి నేను గనక ఏమండి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సవాలుగా 4 మాటలు చెప్పి వచ్చాను అనుకోండి, ఎలా ఉంటాను నేను ఇప్పుడు ఏమండి పాపులర్ అయిపోవాలనుకుంటాను, అంతే కదా. ఏంటి ఈ వ్యక్తి, ఈ గ్రామంలో వ్యక్తి ప్రధానమంత్రితో మాట్లాడా అని చెప్పి ఏమండి టీవీ ఛానల్స్ అన్ని మనల్ని పాపులర్ చేసేస్తాయి. ఇప్పుడు మనం కూడా పాపులర్ అవ్వాలనుకుంటాం. కానీ ఈ ఏలియా గారు ఏమండి రాజు గారి దగ్గరికి వెళ్ళి ఒక మాటలో చెప్పాలంటే ఈ భవిష్యత్ చెప్పి ఇంకా గట్టిగానే మాట్లాడి మంచు కాదు వర్షం కాదు ఏది పడదు అని చెప్పి వస్తే, ఇప్పుడు మనం బయట నేను రాజుకి సవాల్ విసిరాను, వార్నింగ్ ఇచ్చాను అన్నట్టుగా తిరగాలి. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అక్కడికి వెళ్ళి దాగియుండు. దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో ఏమండి దాగి ఉండే అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది మనం నేర్చుకోవాలి అని అంటే ఏమండి మనము దాగి ఉండే అనుభవాన్ని నేర్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఈ అనుభవం చాలా మందికి ఇష్టం ఉండదు. ఏది ఇష్టం ఉండదు? దాగి ఉండే అనుభవము నేర్చుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే సహజంగా మానవ తత్వం ఎట్లా ఉంటుంది అని అంటే ఏమండి సహజంగా మానవ తత్వం దేవుని బిడ్డలారా నన్ను గుర్తించాలి, నేను బాగా పాపులర్ అవ్వాలి అనిపిస్తుంది. ఏమండి అలాగనుకుంటారా? నేను ఎవరికి కనబడకుండా ఉండాలి అని అనుకుంటారా? ఏమండి సంఘములో అయినా ఎక్కడైనా
దేన్ని కోరుకుంటామనంటే నన్ను అందరూ గుర్తించాలి అని కోరుకుంటాం. దేవుడు వాక్యం చెప్తుంది నీవు దాగి ఉండే అనుభవంలోనికి రావాలి అని చెప్తుంది. ఏమండి, ఏది నువ్వు చేస్తావు? దేనిని మనం కోరుకుంటాము? ఏమండి, ఒక దేవుని సంఘములో ఉన్నాం అనుకోండి, ఈ అన్ని పనులు చేసిన దాగి ఉండే వ్యక్తిలాగా ఉంటావా? ఏమండి, ఏం చేయకపోయినా అన్ని చేసినట్టుగా కనబడాలని కోరుకుంటాం. మనమే అంతటా ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుడు నేర్పించే సత్యం ఏంటనంటే, ఏమండి, నీవు దాగి ఉండే అనుభవం. ఏలియా అంత గొప్ప వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, ఏలియా గారు మీరు దాగి ఉండే అనుభవంలోనికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఒక ప్రత్యేకమైన విషయం నీతో మాట్లాడుతున్నాడు. నేను అంటాను, నువ్వు సేవకుడివైనా విశ్వాసివైనా. ఇప్పుడు దేవుని సేవకులు కూడా ఏమండి పాపులారిటీనే కోరుకుంటున్నారు. ఏమండి, తెల్లారికి తెల్లారి రాత్రికి రాత్రే నేను పాపులైన అయిపోవాలి, రాత్రికి రాత్రే నేను అంతటా అందరికీ తెలిసిపోవాలి, అంత నా పేరు మోగిపోవాలి. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, దాగి ఉండే అనుభవాన్ని మనం నేర్చుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క జీవితం ఏమండి మనకు ఇంచుమించు 30 సంవత్సరాల వరకు తెలియదు. 30 సంవత్సరాల వరకు బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క జీవితం ఏంటో తెలియదు. కానీ 30 సంవత్సరాల తర్వాత ఏమండి ఆయన కణ మండుతూ ఉన్న జ్వాలలాగా ఏమండి దేవుని కొరకు ప్రకాశించాడు. హల్లెలూయా. 30 సంవత్సరాల వరకు లోకానికి దూరంగా, మనుషులకు దూరంగా ఏమండి ఎవరికి కనబడలేదు. యోహాను గారు 30 సంవత్సరాలు లోకానికి మనుషులకు కనబడకుండా దాగి ఉన్నాడు. ఏమండి, నేను అనుకుంటున్నాను, లోకానికి మనుషులకు కనబడలేదు, కానీ కనబడవలసిన దేవునికి కనబడ్డాడు. హల్లెలూయా. కనబడవలసిన దేవుని పాదాల దగ్గర కనబడ్డాడు, కనబడవలసిన దేవుని సన్నిధిలో కనబడ్డాడు. ఏమండి, ఎప్పుడైతే 30 సంవత్సరాలు ఎవరికి కనబడలేదు, కానీ 30 సంవత్సరాల తర్వాత ఆయన నడిచి వస్తా ఉంటే అగ్ని ఏమండి ఆయన మాటల్లో ఆయన జీవితంలో ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని ఆనాడు ప్రజలు అనుభవించారు. అధికారులు సైతము, ఏమండి రాజకీయ నాయకులు, మత నాయకులు సైతము, ఏ వ్యక్తి కూడా అతని ముందు అతనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి నోరు తెరవలేకపోయారు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ శక్తితో ఆయన నింపబడ్డవాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు ఒక విషయాన్ని మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఏమిటి ఆ విషయం ఏంటంటే, ఏలియా నువ్వు కెరీతు దగ్గరకు వెళ్ళి దాగి ఉండే అనుభవంలోనికి వెళ్ళు. నువ్వు దాగి ఉండే అనుభవంలోనికి. ఇక్కడ మీకు మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనందరికీ తెలుసు, ఇప్పుడు వర్షాకాలం వస్తే మనకు కనబడతాది గొంగలి పురుగు అని పిలుస్తాం. ఏమండి, గొంగలి పురుగు అని పిలుస్తాం. గొంగలి పురుగు ఏమండి కొన్ని రోజులు ఈ భూమి మీద సంచరించిన తర్వాత ఒక స్థలానికి వెళ్ళి ఎవరికి కనబడకుండా ఏమండి వెంట్రుకలతో గూడు కట్టుకుని ఏమండి ఎన్ని రోజులు ఆ గూడు దానిలో ఎవరికి కనబడకుండా దాగి ఉండి ఏమండి తర్వాత ఒక అందమైన, ఒక సుందరమైన సీతాకోక చిలుకలాగా బయటకి వస్తాడు. అది హల్లెలూయా. నేంటున్నాను, నువ్వు దాగి ఉంటే రూపాంతరపు అనుభవాలలోనికి వెళ్తావు. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా. నువ్వు దాగి దేవుని పాదాల దగ్గర ఉంటే ఏమంటే సీతాకోక చిలుక అది మారిపోయింది. నేను అంటున్నాను, నీవు దాగే అనుభవంలోనికి వెళ్తే నువ్వు నూతనమైన వ్యక్తిలాగా మారుతావు. నువ్వు దాగి ఉండే అనుభవంలోనికి వెళ్తే నేను అంటున్నాను, నూతన ఆవిష్కరణలు చేయగలుగుతావు నీవు. అవును, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 40 రోజులు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఇక మోషే లేడు, ఇంకెవరు లేరు, మనకి రండిగా మనం ఏమైనా చేసుకుందాం.
ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు. ఎవరు? మోషే ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో ఎవరికి కనబట్టలేదు. ఏమైపోయాడో మాకు అర్థం కావట్లేదు. అయ్యో ఎదుగో అని చెప్పి ఏమండి వారు మోషే లేడనుకుని వారు వేరే ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. కానీ మోషే ఎవరికి కనబడకుండా 40 రోజులు దేవుని పాదాల దగ్గర దాగి ఉన్నాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. 40 రోజులు దేవుని పాదాల దగ్గర గడిపి క్రిందకు దిగి వస్తా ఉంటే మోషే ముఖము ప్రకాశించెను. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అవునండి, మోషే ముఖము ప్రకాశించింది. నేనున్నాను, నువ్వు నూతనమైన వ్యక్తిలాగా మారుతావు దాగే అనుభవంలోనికి వెళ్తే. అంత మాత్రమే కాదు, నువ్వు దాగే అనుభవంలోనికి వెళ్తే ఏమండి 40 రోజుల తర్వాత మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? అప్పటి వరకు ఎవరికి తెలియని 10 ఆజ్ఞలు తీసుకుని వస్తా ఉన్నాడు. 10 ఆజ్ఞలు మోసుకుంటా వస్తున్నాడు. నేను నూతనమైన కార్యాలకు, నూతనమైన పనులకు ఆవిష్కరణ చేయగలుగుతావు. ఎప్పుడో తెలుసా? ఏలియా, నువ్వు కెరీతు దగ్గరకు వెళ్ళు. కెరీతు దగ్గరకు వెళ్ళి దేవుని పాదాల దగ్గర దాగి ఉండే అనుభవం నేర్చుకో. ఈరోజు దేవుని బిడ్డ, ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కెరీతు దగ్గర ఏలియా వలె దాగి ఉండే అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుని బిడ్డలారా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, పాపులారిటీ కోరుకోకు, అందరూ నన్ను గమనించాలని కోరుకోకు, నేను అందరికీ కనబడాలని కోరుకోకు, అందరూ నన్నే మెచ్చుకోవాలని ఏమండి అందరూ నేను నా అనేది అన్ని చంపివేసుకుందాం. నేనున్నాను, దాగి ఉండడానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటే ఏమండి అలాగనుకుంటే ఏమండి ఏలియా కంటే గొప్పవాడు ఎవరు కనబడరు. ఎందుకంటే రాజు దగ్గరకే వెళ్ళి సవాలుగా మాట్లాడాడు. నేనే పాపులర్ అయిపోవాలనుకోంటే ఆయనకంటే గొప్ప వ్యక్తి ఇంకెవరు కనబడరు. కానీ ఆయనకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు కెరీతు దగ్గర దాగి ఉండడానికి సిద్ధపడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మనం చిన్న పని చేస్తే గుర్తింపు కోరుకుంటాం. ఏమండి, చిన్న పని చేస్తే నన్ను గుర్తించాలనుకుంటా, శభాషణాలనుకుంటా, అబ్బబ్బా అనాలనుకుంటా. నేనున్నాను కాదు, దాగి ఉండడానికి అంటున్నాను. అన్ని పనులు చేసినా కానీ దాగి ఉండడానికి నువ్వు సిద్ధపడితే నేనున్నాను, నిన్ను దేవుడు నూతన ఆవిష్కరణలు చేసేలాగా దేవుడు నిన్ను మార్చి వేస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దాగి ఉండే అనుభవంలోకి వెళ్ళాలంటే ఏమండి 2 విషయాలు తప్పకుండా చేయాలి. మొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం. 17-18 వచనాలు చదువుకుందాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు రహస్యంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక గొప్ప మార్గం ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకో. దేన్ని అలవాటు చేసుకోవాలి? ఒక వ్యక్తి దాగి ఉండే అనుభవంలోకి రావాలంటే ఏమండి ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఒకసారి బిల్లీ గ్రహం గారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప స్వార్థికుడు బిల్లీ గ్రహం గారు, మనందరికీ తెలుసు. ఆయన దగ్గరకు వెళ్ళారంట ఒక ఆయన. వెళ్ళి, అయ్యా, ప్రతి దేశం, ఏ దేశానికి వెళ్ళినా బిల్లీ గ్రహం అని పేరు చెప్తే అందరూ చెప్తున్నాడు సువార్థికుడు అని చెప్తున్నారు. ఇంత గొప్పగా, ఇంత సక్సెస్ఫుల్గా మీరు పరిచర్య చేయడానికి గల కారణం ఏంటి? మీ పరిచర్య యొక్క రహస్యం ఏంటి అని అంటే బిల్లీ గ్రహం గారు చెప్పారంట, అయ్యా, ఇంత గొప్ప పరిచర్య చేయడానికి రహస్యం ఏంటో తెలుసా? రహస్య ప్రార్థన అన్నాడంట. ఏమిటి అని అంటే ఆయన చెప్పాడంట, రహస్య ప్రార్థన. ఈయన మరలా అడిగాడంట, ఏమంటున్నారు? రహస్య ప్రార్థన. 3వసారి కూడా చెప్పాడంట, రహస్య ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఏకాంత ప్రార్థన అలవాటు ఉందా నీకు?
ఏమండి ఏకాంత ప్రార్థన చేసే ఏమండి ఆ యొక్క లక్షణం ఉందా? యేసు ప్రభు వారిని అడిగితే రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఏమండి రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. కొన్ని సందర్భాల్లో ఏమండి శిష్యుల దగ్గర గడిపితే చీకటిగా ఉన్నప్పుడే, తెల్లవారక ముందే, పెందల కాడనే చీకటి ఉన్నప్పుడే ఆయన లేచి ఏమండి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు ఎప్పుడు దాగి ఉండే అనుభవంలోకి వస్తావు అని అంటే ఏకాంత ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. రెండవ విషయాన్ని చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. ఇశ్రాయేలీల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెతికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. ఏమండి ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఎన్నిక జరుగుతూ ఉంది. మొదటి రాజు ఎన్నిక. ఇప్పుడు ప్రవక్త వచ్చి ఏమండి సమూయేలు గారి సమక్షంలో జరుగుతూ ఉంది. బెన్యామీను గోత్రం వచ్చింది, సౌలు పేరు వచ్చింది. అయితే సౌలు ఏమండి సౌలు పేరు వచ్చిందని కానీ మనం ఎట్లా ఉంటాం ఏమండి? మనల్ని దేశానికి కాదు, ఈ కాలనీకి మనల్ని ప్రెసిడెంట్ చేస్తున్నారని కానీ మనకు కొంచెం కాళ్ళు ఇట్లా లేస్తుంది వెంటనే. ఏమండి లేకపోతే చర్చిలో కొద్దిగా లీడర్ చేశారు నేను అంటే వెంటనే ఇట్లా మనం ఏమండి ఈ చిన్న వాటికే మనం ఇట్లా అయిపోతామే. ఏమండి ఒక ఇజ్రాయేలు దేశానికి రాజుగా సౌలు పేరు ప్రకటిస్తే సౌలు ఎక్కడున్నాడు రావాలి, సౌలు ఎక్కడున్నాడు రావాలి అని అంటే వీళ్ళు ఎంత వెతికినా కనబట్టలేదు. సౌలు గారు ఎంత వెతికినా కనబట్టలేదు. అరే సౌలు గారు కనబట్టలేదు, ఇంకో పేరేమైనా మరి దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలంటే అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, లేదు అదిగో అక్కడ దాగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమండి సౌలు అక్కడ ఎలా ఉన్నాడంట? సామానులలో దాగి ఉన్నాడు. నేంటున్నాను ఇది దేనికి గుర్తంటే తగ్గింపుకు గుర్తు. ఇది దేనికి గుర్తు? తగ్గింపుకు గుర్తు. నేంటున్నాను నువ్వు దాగి ఉండే అనుభవంలోకి రావడానికి ఒకటి ఏకాంత ప్రార్థనలోనికి వెళ్ళు, రెండవది తగ్గింపు రావాలి నీకు. ఏమండి ఈరోజు నన్ను గురించి నేను డబ్బాలు కొట్టుకోవడం ఎక్కువైపోయింది, నన్ను గురించి నేను బూస్టింగ్ ఇచ్చుకోవడం ఎక్కువైపోయింది. కానీ తగ్గింపు యేసు ప్రభువారు తన శిష్యుల పాదాలు కడగడానికి ఎంత తగ్గించుకున్నాడో. ఈరోజు దేవుని బిడ్డలారా తగ్గింపు చాలా ప్రధానమైనది. నువ్వు తగ్గింపు ఏకాంత ప్రార్థన ఇవి రెండు అలవాటు చేసుకోవడానికి సిద్ధపడితే ఆటోమేటిక్గా దాగి ఉండే అనుభవంలోనికి నువ్వు వెళ్తావు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఏమండి కెరీతు నేర్పించే మొదటి అనుభవం ఏమిటి అని అంటే దాగి ఉండే అనుభవాన్ని నేర్పిస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా మరి నీవు దాగి ఉండే అనుభవం నీకుందా? లేకపోతే దానికి వ్యతిరేకమైన అనుభవంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావా? ఈరోజు ఒకసారి ఆలోచన చేసి ప్రభువా ఈ రోజు నుండి నీ పాదాల దగ్గర దాగి నీ పాదముల చెంత నేను అయ్యా లోకానికి కాదు ప్రభువా, మనుషులకు కాదు ప్రభువా, నీకు కనబడుచుకోవడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటానని దేవుని దగ్గర మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. ఇక కెరీతు నేర్పిస్తూ ఉన్న రెండవ విషయంలోకి వెళ్దాం. ఏమండి ఏలియా గారు ప్రవక్త గారు వచ్చిన తర్వాత ఏమండి ఇక వర్షం పడడం మానేసింది, మంచు కురవడం మానేసింది, పంటలు పండడం తగ్గిపోయాయి. ఏమండి చిన్నగా ఈ ప్రవక్త అయిన ఏలియా గారు చెప్పినట్లుగా దేశమంతటా కరువు ప్రారంభమైపోయింది. దేశమంతటా కరువు వచ్చింది. ఇప్పుడు రాజుకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఎవరై ఉండొచ్చు? ఏమండి
రాజుకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఎవరై ఉండొచ్చు? ఏలియా గారే. ఎందుకనంటే ఇదిగో యెహోవా జీవంతోడని ప్రకటించాడు. ఆహాబు రాజు అన్యుడు, ఇదిగో ఆ ప్రవక్త వచ్చి శపించాడు కాబట్టే ఈ రోజు మనకు ఈ దుర్గతి పట్టింది అనుకుంటారా? అనుకోడా? ఏమండి, రాజుగారితో ప్రకటించి వచ్చేసాను. ఒకవేళ ప్రాణ భయంతో ఉన్నాడేమో, ఏం జరుగుద్దో ఏమో, ఏం సంభవిస్తాదేమో. చెప్పినట్లుగానే కరువు వచ్చేసింది, భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి, వర్షాలు పడట్లేదు. ఇదిగో ఆహాబు, తన సైన్యము, తన రాజ్య ప్రజలు నన్ను ఏం చేస్తారో ఏమని అనుకుంటున్నాను. ఒకవేళ ఏలియా గారు ఆ వాగు దగ్గర భయముతో గడుపుతా ఉండొచ్చు. ఈరోజు దేవుని బిడ్డలారా, కెరీతు అనేది భద్రతా స్థలములాగా కనబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కెరీతు అనేది ఏమండి, భయముతో ఏమవుతాదో అనే దిగులుతో ఉన్న వ్యక్తిని ఏమండి ప్రొటెక్ట్ చేస్తుంది, ఒక భద్రతనిస్తుంది. కెరీతు అతనికి ఏమి కాకుండా ఒక భద్రత కలిగించే స్థలములాగా కనబడతా ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, లోకం కూడా ఏలియా లాగానే ఉన్నారు. ఇప్పుడు ఏమండి, లోకంలో ఉన్న ప్రజలు కూడా ఏలియా లాగానే ఉన్నారు. ఏమవుతాదో ఏమో, బయటికి వెళ్తే ఏమవుతాదో, వ్యక్తితో మాట్లాడితే ఏమవుతాదో, షేక్ హ్యాండ్ ఇస్తే ఏమవుతాదో, ఏమండి ఎక్కడికి వెళ్తే ప్రజలు భయముతో ఉన్నారు. ఇప్పుడు లోకపు పరిస్థితుల మధ్య ప్రజలందరూ ఏలియా వలె ఏమండి భయముతో ఏమవుతాదో ఏమో, ఏ ప్రాంతంలో ఏముందో, ఏ వ్యక్తి దగ్గర ఏముందో, ఏ స్థలంలో ఏముందో, ఏం జరుగుతుందో, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితులు ఎలా మారిపోతాయో, అసలు నా భవిష్యత్తు ఉందా లేదా, మేము ఏమైపోతామో, అయ్యో ఈ ప్రజలు ఏమైపోతారు, ఏమండి రకరకాల ఆలోచనలతో ప్రజలు భయకంపితులుగా కనబడుతా ఉన్నారు. అవును, ఈనాడు ప్రజలందరిలో భయం వెలుబడి చేస్తా ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, దేని కొరకు భయపడుతున్నావు? వ్యాధుల కొరకు భయపడుతున్నావా? వైరస్ గురించి భయపడుతున్నావా? ఏమండి కుదరని వ్యాధుల కొరకు భయపడుతున్నావా? ఈరోజు దేని కొరకు నువ్వు భయముతో ఉన్నావు? ఇంకా చాలా మంది ఏమండి ఈ రోజుల్లో కంపెనీలు ఇవన్నీ మూతలు పడిపోయి, ఉద్యోగాలు లేక, సరి అయిన పనులు లేక, సరైన పరిస్థితులు ఏమండి లేక అనేక మంది ప్రజలు అయ్యో మా కుటుంబాలు ఎట్లాగా, నా భార్య బిడ్డలు ఎట్లాగా, నా పరిస్థితులు ఎట్లాగా, నా అప్పులు ఎట్లాగా, నా పరిస్థితులు ఇవన్నీ ఏంటి, ఏమండి కుటుంబాల్లో ఒక దిగులు, ఒక భయము. ఈరోజు ఏమండి కెరీతు నీ జీవితాన్ని భద్రము చేయగలిగే స్థలం అది. ఆమేన్, హల్లెలూయా. అవునండి, ఏలియా జీవితంలో చూస్తున్నా, ఏలియా కూడా ఏమండి ప్రాణ భయముతో ఉన్నప్పుడు కెరీతు దగ్గరకు వెళ్ళు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఏ భయముతో ఉన్నావో, ఏ భయముతో నీ జీవితము నడుస్తూ ఉందో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి అంటున్నాను, ఏలియాకు కెరీతు అయితే మనకేంటో తెలుసా? కీర్తన గ్రంథము 32వ అధ్యాయం, కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు. ఏమండి, ఏలియా గారికి దాగుచోటు కెరీతు అయితే మన దాగుచోటు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఏలియాకు కెరీతు దాగుచోటు అయితే నా దాగుచోటు ఎవరో తెలుసా? యేసే మన దాగుచోటు, యేసే. అందుకనే కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును. ఏమండి, ఆపత్కాలమున తన పర్ణశాలలో నిన్ను దాస్తాడు, నిన్ను దాచిపెడతాడు. అవును,
84వ అధ్యాయం 84వ అధ్యాయం కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను. అవునండి, కోరాహు కుమారులు రాస్తున్నారు ఈ కీర్తన. కోరాహు కుమారులు రాస్తూ ఏమండి, తండ్రులు చేసిన అపరాధానికి దేవుని శాపము దిగి వచ్చి భూమి కంపించి ప్రజలందరినీ మృంగివేస్తా ఉంటే పరుగున దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన బలిపీఠాన్ని పట్టుకున్నప్పుడు ఏమండి, దేవుని సన్నిధి వారికి ఆశ్రయముగా మారింది. దేవుని సన్నిధి వారిని భద్రపరిచే స్థలముగా మారిపోయింది. దేవుని పాదాల దగ్గర వారికి ఏమండి, ఆపత్కాలములో పర్ణశాలలో దాచినట్లుగా వారు దాచబడ్డారు. ఈరోజు దేవుని బిడ్డ, దేని కొరకు భయపడుతూ ఉన్నావు? దేని విషయంలో ఆందోళన చెందుతూ ఉన్నావు? దేని కొరకు అయ్యో అని రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దిగులతో వేదనతో ఉన్నావు? ఈ రోజు రా, ఇదిగో కోరాహు కుమారులు దేవుని సన్నిధికి వచ్చి, దేవుడే నా దోగు చోటు, దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా యొక్క ఆపత్కాలములో కాపాడే నా గుడారము అని ఆయన రెక్కల క్రిందకు వచ్చారు. ఈరోజు వస్తావా నీవు? ఈరోజు దేవుని సన్నిధికి వస్తావా? దేవుని పాదాల దగ్గరకు వస్తావా? ఇదిగో నీ దోగు చోటు ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. అవునండి, అక్కడ వరకు భూమి నెలలు విడుస్తూ వచ్చిన భూమి ఎప్పుడైతే దేవునిని ఆశ్రయించారో అక్కడ ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడే మన ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవుడే మన దాగు చోటు. అవునండి, అందుకని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. 34వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ 2 పనులు చేశారు. ఒకటి, దేవుని పాదాల దగ్గరకు వచ్చారు, ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చారు. భయములన్నిటిలో నుండి దాగు చోటు అయిన యేసు ప్రభు వారు విడిపించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, కెరీతు ఏమండి ఏలియాను భద్రపరిచిన స్థలంలాగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డ, నా యేసు ప్రభు దగ్గరకు రా. నీ భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను కాపాడుతాడు. ఇక కెరీతు నేర్పించే మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. రాసుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను. చాలండి. ఏమండి, ఏలియాను దేవుడు కెరీతు దగ్గరకు వెళ్ళమన్నాడు. ఏమండి, అప్పుడు ఏలియా అవునండి, ఈ రోజుల్లో దేవుని సేవకులారా, భయపడవలసిన పని మనకు లేదు. నేనంటున్నా, దేవుని సేవకు దేవుడు నిన్ను పిలిస్తే నీ అవసరతలు తీర్చే ఏర్పాటు ప్రభు చేసే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుని పరిచర్య కొరకు పిలుపు కలిగిన వ్యక్తి ఎన్నడూ కొరతతో ఉండే పరిస్థితిలో ఉండవు. ఆమేన్. ఎందుకంటే ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తాడు. ఒకసారి అబ్రహాము జీవితంలో చూస్తే దేవుడి పిలుపుతో వచ్చాడు. 12వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశం కరువు వచ్చింది. కానీ కరువులో ఏమండి
అబ్రహాము నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచిన వాడు నాకు కావలసినవన్నీ సమకూరుస్తానని పిలిచిన వాడి వైపు చూస్తే 12వ అధ్యాయం 10 నుండి కింద వరకున్న అవమానకరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. కానీ పిలిచిన పిలుపును మరిచాడు, ఐగుప్తు లోకం వైపు చూచాడు, అవమానమును నిందను మోసే పరిస్థితి. నేనంటున్నాను, దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, ఈరోజు నేనంటున్నాను, ఇదిగో దేవుడు నిన్ను నన్ను పిలిస్తే నిన్ను నన్ను పోషించడానికి, లోకమంతా కరువుతో నిండిపోయిన నిన్ను పోషించడానికి దేవుడు ఏర్పాటు చేస్తుంటాడు. అవును, మనందరికీ తెలుసు, ప్రార్థనా వీరుడు జార్జి ముల్లర్, ప్రార్థనా వీరుడు అని ఆయనకి బిరుదు. ఆయన దగ్గర అనేక వందల మంది చిన్న పిల్లల హాస్టల్ ఉంది. కానీ ఆయన దగ్గర ఏ రోజు ₹1 కూడా నిల్వ ఉండేది కాదు. వందల మంది పిల్లలను ఆయన పోషించేవాడు. కానీ ఆయన దగ్గర ఎప్పుడు ₹1 ఉండేది కాదు. ఆయన ఎప్పుడు దేవునిపై ఆధారపడేవాడు. ఏ క్షణానికి కావాలో ఆ క్షణానికి దేవుడు ఆశ్చర్యంగా జార్జి ముల్లర్ ఆశ్రమంలో దేవుడు కార్యాలు చేస్తాడు. నేను నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అవసరతలు, ఇది కెరీతు 3వ అనుభవం నేర్పిస్తుంది. అవసరములన్నీ తీర్చే స్థలం అది. ఆమేన్, హల్లెలూయా. కెరీతు ఏలియాకు అర్థం కావట్లేదు. ఉదయము సాయంకాలం దేవుడు డ్యూటీ వేసేదేమో కాకులకు. ఉదయము రొట్టె మాంసము, సాయంకాలము రొట్టె మాంసం. డ్యూటీ వేసినట్టుగా ఏమండి, టైం ప్రకారంగా నేను అంటున్నాను, దేవుని ఏర్పాట్లు ఎంత గొప్పవో నువ్వు ఆలోచిస్తే. హల్లెలూయా. అవునండి, మా జీవితంలో ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. మేము చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నాన్నగారు దేవుని సేవకులు. ఆయన రైల్వే జాబులు పెట్టుకుని దేవుని పరిచర్యకు వచ్చారు. దేవుని పరిచర్యకు వచ్చి దేవుని సేవ జరిగిస్తూ ఉన్న సందర్భంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది చాలా కాలం, మేము చిన్నపిల్లలం అప్పుడు. ఆ సమయంలో ఏమండి, ఒక సందర్భంలో 3 రోజులు ఇంట్లో ఆహారం లేదు. 3 రోజులుగా ఇంట్లో ఆహారం లేదు. అయితే ఏమండి, పాలు వస్తే పాలు పల్చగా చేసేసి మాకు ఇస్తున్నారు. అమ్మా నాన్న పస్తుంటున్నారు. ఇక 3వ రోజు మా అన్నగారు, పెద్దన్నగారు నాన్నగారిని అడిగారు, డాడీ ఈరోజు మనకు ఆహారం ఉందా లేదా అడిగితే నాన్నగారు చెప్పారు, ఎస్, ఈరోజు మీకు దేవుడు చక్కటి ఆహారం ఇచ్చాడు. అయితే మరిస్తే మాకు పెట్టండి. అప్పుడు నాన్నగారు, ఆ భోజన సమయం అవుతా ఉంది, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టాడు. ఇంట్లో అమ్మ ఏమీ వండలేదు, అది నాన్నకు తెలుసు. ఏమీ వండలేదు, ఎందుకంటే అప్పటికే 3 రోజులు ఏం లేవు. కానీ మమ్మల్ని కూర్చోబెట్టాడు. ప్లేట్లు వేయమన్నారు, ప్లేట్లు వేసారు. మాకు ప్లేట్ పళ్ళాలు వేసారు. ప్రార్థన చేయండి అని చెప్పారు. ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆహారం ఉంటుందా అని మా అన్నగారు అడిగారంట. ఇది నాన్నగారు ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు. ఎస్, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆహారం ఇస్తాడు. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. అవునండి, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నాం. నాన్నగారి ప్రార్థన ఆమెను అనేసరికి, ఆమెను అనగానే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన మా సంఘ సభ్యుడే, సువర్ణరత్నం గారని. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పాస్టర్ గారు భోజనం చేయకండి అంటున్నాడు. ప్లేట్లో భోజనం లేదు చేయడానికి. ఆయన వచ్చి, పాస్టర్ గారు భోజనం చేయకండి అని అంటే, అయ్యా రండి అని పిలిస్తే ఆయన వచ్చి చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమండి, భోజనం లేకుండా ప్లేట్లు వేసుకుని కూర్చున్నారు. నాన్నగారు చెప్పాడు, దేవుడు పంపిస్తాడని వేసుకుని కూర్చున్నాం. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా మా ఇంటికి అలాంటి వారు వస్తారన్నారు, రాలేకపోయారు. వారికి కావలసినవన్నీ రకరకాల భోజన డిషెస్ అన్నీ సిద్ధపరిచాం. వారు రావట్లేదు అనగానే నా భార్య చెప్పింది, పాస్టర్ గారికి ఇవ్వండి అని అంటున్నారు. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి.
ఎంత గొప్ప దేవుడు! నీ అవసరతలు దేవునికి తెలుసు, నీ అక్కర్లు దేవునికి తెలుసు. ప్రతి చిన్నదానికి మనం భయపడవలసిన అవసరం లేదు. అయ్యో చిన్న చిన్న అవసరతలకు ఎలాగవుతాదో అని కంగారు పడవలసిన అవసరం లేదు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో. అవును, కిరీతు నేర్పిస్తున్న 3వ సత్యం ఏంటో తెలుసా? మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అవునండి, మన ప్రతి కొరత, ప్రతి లేమి, ప్రతి అవసరత నేంటున్నాను, నువ్వు దేవునిపై ఆధారపడ్డం నేర్చుకో, మనుషుల మీద చూడకు. అవునండి, ఇప్పుడు ఇంచుమించు 3-4 నెలలు సంఘం నడవట్లేదు, కానీ దేవునిపై ఆధారపడ్డప్పుడు దేవుడు ఏ సేవకునికి తక్కువ కానివ్వట్లేదే, ఏ సేవకుడిని దేవుడు తక్కువ ఉంచట్లేదే. పోషించే దేవుడు, నమ్మకమైన దేవుడు, ఆశ్చర్యంగా దేవుడు పోషిస్తూనే ఉన్నాడే అంటున్నాడు. దేవునిపై ఆధారపడ్డప్పుడు, దేవునిపై ఆధారపడ్డ నేర్చుకోగలిగినప్పుడు ఏమండి, ఏలియా ఎలా వస్తుంది అని ఏమి ఆలోచన చేయలేదు. నా ఆహారం ఏంటి ఆలోచన చేయలేదు. నేను ఏం తినాలి ఆలోచన చేయలేదు. ఎవరు పంపిస్తారు ఆలోచన చేయలేదు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. దేవుడు అక్కడ దాగి ఉండమన్నాడు, ఉన్నాడు. అంతే, దేవుడు తన ప్రతి అవసరత తీర్చివేస్తాడు. ఈరోజు దేవుని సంఘమా, నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. నీ అవసరత దేవుడు తీరుస్తాడు. అధైర్యపడకండి, అధైర్యపడకండి, భయపడవలసిన అవసరం లేదు. దేవునిపై ఆధారపడదాం. నా దేవుడు ఏమండి, క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. కాబట్టి ఈరోజు కెరీతులో నుండి 3 విషయాలు మనతో మాట్లాడాడు. ఒకటి, దాగి ఉండే అనుభవాన్ని ప్రభు మనకు నేర్పించాడు. నువ్వు దాగి ఉండే అనుభవంలోనికి వెళ్తే దేవుడే నీకు కాపుదలనిస్తాడు. దేవుడే నీ ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ తల వంచినట్లయితే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. కెరీతు అనే స్థలమును మా ముందుంచి అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరు పలికిన ప్రతి మాట మా ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరంగా చేయండి ప్రభువా. అయ్యా, మాలో ప్రతి ఒక్కరూ దాగి ఉండే అనుభవాలలోనికి మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా. మా స్వభావము నేను కనబడాలనే తత్వాలు మా నుండి కొట్టివేసి అయ్యా, నీ పాదాల దగ్గర ఒదిగి ఉండడానికి, నీ పాదాల సన్నిధిలో దాగి ఉండడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నారు. అవును, ఈరోజు మీరు మాట్లాడారు ప్రభువా, దీనికి భయపడవలసిన అవసరం లేదని. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ప్రభువు ఆయనకి తోడుగా ఉంటాడని వాగ్దానం చేశాడు ప్రభువా. నీ బిడ్డలను భద్రపరచండి నాయనా. అయ్యా, నువ్వు కాపాడండి ప్రభువా. భయంకరమైన వ్యాధితో అయ్యా ప్రజలు అల్లాడుతున్న ఈ పరిస్థితులను యేసయ్యా మీరు దర్శించి అయ్యా ప్రతి పరిస్థితిని యేసు క్రీస్తులో వాటిని దూరముగా కని ప్రార్థిస్తున్నారు. మీకు స్తోత్రాలు. గొప్ప కార్యములు జరిగించండి. ఎవరు లేని కొరత, పనులు, ఉద్యోగాలు లేక అల్లాడుతూ ఉన్నారు, వారి కుటుంబాల్లో సర్వ సమృద్ధిని అనుగ్రహించమని నీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాదికి సంపూర్ణ విజయం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయం, ఆనందము, ఆశీర్వాదం ఇక్కడ చేరిన మనకు ప్రభువును ప్రేమించు ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.